హాయ్ వ్యూవర్స్, ఈ రోజు మనము మోస్ట్ ఇంట్రెస్టింగ్ అట్రాక్టివ్ బిజినెస్ అయినా సమ్మర్ లో కానీ ప్రతి ఒక్కరికి కూడా ఇది చాలా బాగుంటుందని చెప్పి అనుకునే బిజినెస్ అనమాట. అదే పాన్ షాప్ అండ్ కూల్ డ్రింక్ బిజినెస్. సో ఇందులో ఉన్నటువంటి నష్టాలు కూడా తెలుసుకోవాలి మనము. సో ఎవరైనా మనం అడిగారు అనుకోండి, ఏం చెప్తాం, మనం ఒక బిజినెస్ పెడదామంటే ఓకే బాగుంటుందని చెప్పి అంటారు తప్ప మరి వద్దురా బాబు అందులో నష్టపడని ఎవరు చెప్పడం. కాబట్టి మన అమేజింగ్ ఐడియా ఛానల్లో సో ఇటువంటి లాభాలే కాకుండా నష్టాలని కూడా చెప్పి వాటితో మనం జాగ్రత్తగా చూసుకుని లాభాలు తెచ్చుకునే విధంగా అయితే మనం చెప్పుకోబోతున్నాం. ఓకే, సో వీడియో ఎవరికి చూడండి, నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే, సో వీడియో స్టార్ట్ చేద్దాం. సో అసలు పాన్ షాప్, కూల్ డ్రింక్ షాప్ బయట నుంచి చూస్తే ఈ బిజినెస్ అనేది మనకి చాలా అంటే చాలా చిన్నదిగా కనిపిస్తుంది, ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా తక్కువ కనిపిస్తుంది. సో చూసే వాళ్ళందరికీ సరుకు మన దగ్గరే ఉంటది కదా, ఎక్కడికి వెళ్ళిపోతుంది, నష్టమే వస్తుంది అనుకుంటారు. లోపల అడుగు పెట్టిన రోజు నుంచి కూడా మొత్తం నష్టాలే వస్తాయండి. సో మన లాభాలు ఉన్నవాడిని ఖచ్చితంగా ఉంటాయి. అడిగంటే ముందు నష్టాలు చేసుకుంటే లాభాలు అనేవి మనకు వస్తాయి. ఓకే, మొదటిది నష్టం వచ్చేసి మనకి ఎక్కడ పడుతుంది దెబ్బ అంటే, పాన్ షాప్ కానీ లేకపోతే కూల్ డ్రింక్ షాప్ కానీ చిన్నదేనండి, కాదనట్లేదు. సో 1 lakh 2 lakhs మనకైతే స్టార్ట్ అయిపోయి బిజినెస్. కానీ దేనికైనా సరే అద్దె అయితే ఖచ్చితంగా ఉంటుందిగా. సో ప్రతి నెల అద్దె కట్టుకోవాలి. సో మరి రోజుకు అమ్మకాలు అనేవి బాగా జరిగితే ఓకే, మరి అలాగని లేకపోతే పరిస్థితి ఏంటి, నెలకి వచ్చేసి అద్దె కరెక్ట్గా కట్టాల్సిందే. నీ యొక్క సేల్స్, నీ అమ్మకాలు అనేవి లేకపోయినా సరే నువ్వు అది రెంట్ కట్టుకోవాల్సిందే. కాబట్టి మనం ఇక్కడ ఏం చేసుకోవాలంటే, సో తక్కువలో రెంట్ చూసుకోవాలన్నాం. ఓకే, సో ఇది ఒక నష్టంగా చెప్పుకోవచ్చు. మరి రెండో చూసుకుంటే మనకి స్టాక్ ట్రాష్. ఓకే, సో అంటే స్టాక్ అనమాట, అంటే సరుకు. సో మరి కూల్ డ్రింక్స్ కానీ, చాక్లెట్లు కానీ, లేకపోతే పాన్ మసాలా, సిగరెట్లు కానీ అన్ని ముందే మనం కొంటాం. ఎందుకు, మనకి బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు బాగా సరుకు కనిపించాలి కాబట్టి ఫస్ట్ టైం మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తాం, కొనుక్కుంటాం. సో వీటికి వచ్చే సమస్య ఏంటంటే, సో మనకి ఏంటంటే ఒకవేళ బిజినెస్ లాస్ అయితే ఈ యొక్క సరుకు అనేది మిగిలిపోతుంది, వాటికి ఎక్స్పైరీ డేట్ అనేది దగ్గర పడుతుంది. సో మరి అలా పడినప్పుడు ఏమవుతుందంటే, సో అవి మనం అమ్మాలి, ఎక్స్పైరీ డేట్ అయ్యే టైంకి మనం అమ్ముకోవాలి వాటిని. సో అలా అమ్మకపోతే అవి కొంచెంగా డస్ట్బిన్లో వెళ్ళే అవకాశం ఖచ్చితంగా ఉంది. కాబట్టి ఇది ఒక నష్టంగా చూసుకోవాలి, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ఫ్రిడ్జ్ నష్టాలండి. సో ఫ్రిడ్జ్ మనం ఎప్పుడు కూడా రన్ చేస్తూనే ఉండాలి ఈ యొక్క డ్రింక్ షాప్లో. సో డ్రింక్ షాప్లో ఎప్పుడు కూడా ఫ్రిడ్జ్ అనేది రన్ అవుతూనే ఉండాలి. కరెంట్ బిల్ ఖచ్చితంగా ఎక్కువగా వస్తుంది. సో ఇది ఒక ప్రాబ్లం కాదు. సో మరి బిజినెస్ అన్నా కానీ తెలుసుకునే విధంగా కాబట్టి ప్రాబ్లం కాదు. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, మనం ఒకవేళ ఫ్రిడ్జ్ పెట్టినప్పుడు వాటికి వోల్టేజ్ ప్రాబ్లం అనేది వస్తుంది ఎక్కువగా. సో మరి ఆ షాప్లో పెట్టినప్పుడు డ్రింక్ షాప్లకి మరి ఫ్రిడ్జ్ వెళ్ళిపోతుంది. మరి లోపల ఉన్నటువంటి కూల్ డ్రింక్స్ కూడా ఒక్క రాత్రిలో ₹1,000 కూడా నష్టపోయే అవకాశం ఉంటుంది. మరి అంతే కదా, కూలింగ్ లేకపోతే ఏదైనా సరే పాడైపోతుంది ఈ యొక్క కూల్ డ్రింక్ షాప్స్లో. ఓకే, సో ఇది ఒకటి చెప్పుకోవచ్చు నష్టంగా. మరి నాలుగోది చూసుకుంటే మార్జిన్ అనేది అబద్ధం అండి. సో చాలా మంది ఇక్కడ చాలా ఇంపార్టెంట్గా తెలుసుకోవాలి. ఇప్పుడు ఒక బాటిల్ మీద మీకు లాభం మహా అయితే ఎంత వస్తుంది, ₹2 నుంచి ₹3 వరకు అయితే వచ్చే అవకాశం ఉంటుంది. మరి ఈ ₹3 నుంచి ₹5 వేసుకున్నాం. ఆ ₹5 మీరు రోజంతా నిలబడి అమ్మినా సరే మీ యొక్క లాభం అనేది కనిపిస్తుందా అంటే కనపడదు. కానీ అలసట మాత్రం వస్తుంది. మరి అంతే కదా, కస్టమర్ కోసం వెయిట్ చేయాలి. మరి ఒకవేళ పొద్దున్న నిలబడినా సరే ఈ యొక్క మార్జిన్ అనేది రేటే ఉంటుంది. ప్రతి బాటిల్కి ₹3 నుంచి ₹5 వస్తుంది. ఇది ఒక నష్టంగా చెప్పుకోవచ్చు కూల్ డ్రింక్ షాపులో. మరి ఇంకొకటి చూసుకుంటే ఫిఫ్త్ వన్ వచ్చేసి పోలీసు లోకల్ ప్రెజర్. మరి పోలీసు లోకల్ ప్రెజర్ అంటే ఏంటి కూడా చెప్తాను. సో మరి పాన్ షాప్ అంటే ఏంటి, పాన్ షాప్ అన్నా సరే కూల్ డ్రింక్ షాప్ అన్నా సరే ఎప్పుడు కూడా మీ మీద కన్వీనెన్స్ ఎక్కువగా ఉంటుంది పోలీసులకి కానీ ఎవరికైనా సరే. అంటే నా ఉద్దేశం, ఇప్పుడు టైము, లైసెన్స్, లేకపోతే బోర్డు, తర్వాత పొగాకు రూల్స్లో మీరు అమ్మాలి, లేదా ఏదో ఒక కారణంతో ఖర్చు అనేది పెట్టాల్సి అయితే వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది ఈ యొక్క కూల్ డ్రింక్ షాప్లో. మరి ఇది తప్పించుకోలేని నిజమండి, గుర్తుపెట్టుకోండి, ఇది ఒక నష్టంగా చెప్పుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఆరోది హెల్త్ డెత్ ప్రాబ్లం. సో ప్రతి ఒక్క పాన్ షాప్ కానీ లేకపోతే కూల్ డ్రింక్ షాప్లో మనం చూస్తూ ఉంటామండి, కూల్ డ్రింక్ షాప్ పక్కనే పాన్ షాప్ పెట్టడం జరుగుతుంది, లేదా కూల్ డ్రింక్ షాప్లోనే సిగరెట్స్ అనేవి అమ్మడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా. సో మరి వీళ్ళకి ఏమవుతుంది నష్టం అంటే, ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో రాత్రి వరకు మీరు నిలబడి అమ్మాలి కాబట్టి, లేదా మీ షాప్లో ఉండి అమ్మాలి కాబట్టి వాళ్ళు సిగరెట్ కొంటారు. సిగరెట్ పొగ, లేకపోతే గుట్కా వాసన, లేకపోతే చల్లని డ్రింక్స్ మీ ఆరోగ్యాన్ని నెమ్మదిగా పాడైపోయేలా చేస్తాయి. సో మరి హాస్పిటల్ ఖర్చు ఎక్కువ వస్తుంది. ఓకే, సో మరి ఈ బిజినెస్లో లాభం మొత్తం మాయమవుతుంది. మరి అంతే కదా. సో ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, సిగరెట్ తాగేవాడి కంటే కూడా దాన్ని పీల్చేవాడు ఎక్కువగా ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి అన్నమాట. కాబట్టి ఈ డ్రింక్ షాప్లో ఇది ఒక నష్టంగా చెప్పుకోవచ్చు. మీరు ఇవి పీల్చేసి హాస్పిటల్కి వెళ్ళి డబ్బులు పెట్టుకుంటే లాభం అనేది మాయమవుతుంది. ఓకే, సో మరి 8th పాయింట్ చూసుకుంటే సీజనల్ మోసం. సీజనల్ మోసం అంటే ఏంటబ్బా అని చూస్తే, సో మీరు వేసవి కాలంలో కూల్ డ్రింక్స్ సూపర్గా అమ్ముడుపోతాయండి, నేను కూడా ఐ అగ్రీ దట్. కానీ మరి చలికాలంలో ఏంటి, ఓకే, మరి వింటర్లో కానీ మరి వర్షాకాలంలో రైనీ సీజన్లో పరిస్థితి ఏంటి, అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఆల్టర్నేటివ్ చూసుకోండి. ఇప్పుడు ఫ్రిడ్జ్ ఉంది, స్టాక్ ఉంది, కానీ కస్టమర్ లేకపోతే ఏమవుతుంది, అది మాత్రం ఖచ్చితంగా కట్టాల్సిందే కదా. సో అది కూడా ఒక లాస్ట్ పాయింట్గా అయితే మనం తీసుకోవాలి ఇక్కడ ఈ యొక్క కూల్ డ్రింక్ షాపులో. మరి 8th పాయింట్ చూసుకుంటే మీరు టైం అనేది లాస్ అండి.
సో చాలా ఈ టైం లాస్ అనేది మనకి తెలియకుండా అయిపోతుంది. ఎట్లా? ఉదయం నుంచి రాత్రి వరకు మీరు షాప్ దగ్గరే ఉంటారు. ఓకే, సో ఇక్కడ మీకు ఏమవుతుంది, ఫ్రీడమ్ కొంచెం తగ్గుతుంది, ఫ్యామిలీ దగ్గరికి మీరు వెళ్ళలేకపోతారు. సో పెళ్ళిళ్ళు కానీ లేకపోతే ఫంక్షన్లు కానీ అవసరం వచ్చినప్పుడు అన్నీ కూడా ఈ యొక్క షాప్ అనేది మీరు చూసుకోవాలి కాబట్టి అక్కడ మీరు క్లోజ్ చేయాలి, నష్టం ఏర్పడుతుంది. సో అంటే రెండో ప్లేస్ అనేది ఈ బిజినెస్ మీ టైం తినేస్తుంది. కానీ మరి జాబ్తో పోల్చుకుంటే బిజినెస్ అనేది చాలా బాగుంటుంది కాబట్టి మీరు దీన్ని స్కిప్ చేసుకోవచ్చు. మరి 9th నష్టం. సో మరి 9th లాస్ అని చూసుకుంటే మనము సేల్ అవ్వని బిజినెస్. సో ఇప్పుడు మీరు చూసుకోండి ఫ్రెండ్స్, ఒక షాపు లాభం తక్కువ, రెండో షాపు లాభం ఎక్కువ, ఒక షాపు లాభం తక్కువ. 2 షాపులు పెట్టాలంటే డబ్బులు, మనుషులు, ఓకే, కంట్రోల్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. సో చాలా మంది ఇక్కడే ఫెయిల్ అయిపోతారు. కాబట్టి మరి మీరు ఏం చేయాలంటే, నా సజెషన్, నా బిజినెస్లో మన బిజినెస్ ఫిక్స్లో మన అమేజింగ్ ఐడియా ఛానల్లో నేను చెప్పేది ఏంటంటే, పాన్ షాపు లేదా కూల్ డ్రింక్ షాప్. పాన్ షాప్, కూల్ డ్రింక్ షాప్ అంటే బ్రతకడానికి బిజినెస్ కావచ్చేమో, కానీ మీరు ఎదగడానికి అయితే ఖచ్చితంగా ఇది సరిపోదు. ఓకే, సో మరి ఒక్క తప్పు నిర్ణయం నిన్ను సంవత్సరాల పాటు వెనక్కి నెట్టేస్తుంది. కాబట్టి మీరు ఏం చేయాలి? ఇది భయపడడానికి నేను చెప్పట్లేదండి. సో ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఓకేనా? సో మనం ముందే నిజం చెప్పడం ఏంటంటే, ఇప్పుడు ఈ నిజం తెలిసి కూడా మీరు అడుగు వేస్తే చాలా నష్టాల పాలవుతారు. నష్టానికి నువ్వే రెస్పాన్సిబుల్. కాబట్టి మనం ఏం చేయాలి? ఏదైనా సరే ఒకటే షాప్ తీసుకోండి. ఇప్పుడు పాన్ షాప్ అవాయిడ్ చేస్తే మీకు హెల్త్ ఇష్యూస్ తగ్గే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఈ డ్రింక్ షాప్ మొత్తాన్ని కూడా మీరే కంట్రోల్ చేస్తారు. మీకు ఇంకా ఎలాంటి పాయింట్స్ అనేవి మీరు షాప్ లోకి తీసుకొచ్చి బాగా డెవలప్ చేయాలనేది మీకు అర్థమవుతుంది. ఓకేనా? సో మరి ఈ యొక్క పాన్ షాప్ కానీ కూల్ డ్రింక్ షాప్ కానీ మీరు ఏదైనా ఒకటే పెట్టుకోవడం వల్ల మీకు కంట్రోల్ వస్తుంది. మీకు లాభాలు నష్టాలు కూడా మీకు తెలుస్తాయి. ప్లస్ మీకు స్ట్రెస్ అనేది తగ్గుతుంది. మరి ఇలాంటి మీకు ఫర్ ఎగ్జాంపుల్ మన సబ్స్క్రైబర్ ఒక అతను అడిగారండి, సో నాకు చెరుకు రసం బిజినెస్ గురించి కొంచెం చెప్పండి అండి, అందులో చేసేటువంటి ప్రాబ్లమ్స్, నష్టాలు, అలాగే లాభాలు ఇవన్నీ కూడా చెప్పండి అని చెప్పి అన్నారు. సో మీకు కూడా ఏ బిజినెస్ మీద కొంచెం ఇంట్రెస్ట్గా ఉంది మనకి, లేదా ఆ బిజినెస్ గురించి తెలుసుకోవాలనుకుంటే నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను ప్రతి ఒక్క కామెంట్ని కూడా మీకు ఈజీగా తీసుకోను, ప్రతి ఒక్క దానికి రెస్పాండ్ అవుతాను, మన ఛానల్లో వీడియో చేస్తాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.